హాయ్ హలో అందరికీ ఈరోజు ములక్కాడలు పాలతో కర్రీ చేస్తున్నాం రండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఆనియన్ పేస్ట్ కూడా ముందే తీసుకున్నానండి. సో పెద్ద ఆనియన్స్ అయితే ఒకటి సరిపోతుంది, చిన్న ఆనియన్స్ అయితే 2 తీసుకోవాలి. ఆల్రెడీ నేను ములక్కాడలు అనేది బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను, లేదంటే మీరు ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత రుచికి సరిపడా అంత పసుపు ఉప్పు కారం అనేది వేసుకొని నేను ఆల్రెడీ ములక్కాడలు ఉడకబెట్టుకున్నప్పుడు నాకైతే వాటర్ ఉన్నాయి కాబట్టి అది వేసుకున్నాను, లేదంటే మీరు ½ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవచ్చు. సిమ్లో ఒక 15 మినిట్స్ పెట్టేస్తే కనుక కర్రీ ఇలా దగ్గరికి అయిపోతుంది. ఇలా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు కొంచెం పాలు అనేది వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో కనుక ఉంచేస్తే కనుక కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అప్పుడు పైన కొత్తిమీర అయితే జల్లుకొని దించేసుకోవడమే. మీకు ఈ కర్రీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.